ఆంధ్రప్రదేశ్ కూటమిలో వివాదం నడుస్తోందా? సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతోందా? కొన్ని విషయాల్లో డిప్యూటీ సీఎంను నిలువరించలేక సీఎం చంద్రబాబు తంటాలు పడుతున్నారా? రాష్ట్రంలో అందరూ మంత్రుల్ని కంట్రోల్ చేస్తున్న సీఎం చంద్రబాబు పవన్ను మాత్రం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇంతకీ సీఎం చంద్రబాబుకు పవన్ అంటే భయమా లేక బలహీనత? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. కానీ సీఎం చంద్రబాబు, పవన్కు మధ్య పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఆ తర్వాత చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్ రాలేదు. అయినా పవన్ ఎందుకు రాలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించలేదు. ఇక్కడే రకరకాల ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకు భయమనే టాక్ వినిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినా సీఎం చంద్రబాబు సైలెంట్గా ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ప్రారంభోత్సవం వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్ తన దక్షిణ భారతదేశ పర్యటనకు వెళ్లారు. తమిళనాడులోని పళని ఆలయ సందర్శనకు వెళ్లారు. అక్కడ కొందరు భక్తులు తిరుపతికి బస్ కావాలని పవన్ కళ్యాణ్ను కోరారు. ఆ వెంటనే స్పందించిన జనసేనాని సీఎం చంద్రబాబుతో మాట్లాడి వెంటనే బస్ వేయించారు. కానీ ఆ బస్సును పవన్ కళ్యాణ్ ప్రారంభించిన తీరే వివాదానికి, కొత్త చర్చకు దారితీసింది. సహజంగా కొత్త రూట్లో బస్సులు ఏదైనా ప్రారంభిస్తే అయితే స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్లో ప్రారంభిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన ఇంటి వద్దకు బస్సును పిలిపించుకొని మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీసు నుంచి తిరుపతి పళని బస్సును ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇటీవల కడప జిల్లాలో ఎంపీడీఓపై దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా మారడంతో కలెక్టర్లకు, ఎస్పీలకు దిశానిర్దేశం చేద్దామని పవన్ కళ్యాణ్ ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ కాన్ఫరెన్స్కు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హాజరయ్యేందుకు సమాయత్తమయ్యారట. అయితే ఈ విషయం చివరి నిమిషంలో సీఎంఓకు తెలియడంతో ఇలా డిప్యూటీ సీఎం, అది కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సరికాదని సున్నితంగా చెప్పి ఆ వీడియో కాన్ఫరెన్స్ను అతి కష్టం మీద ఆపించారట. ఇలా పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరుగుతున్న కొన్ని పొరపాట్లను, తప్పిదాలను తప్పించే ప్రయత్నం సీఎంఓ చేస్తూనే ఉందట. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయగలమంటూ ప్రభుత్వ పెద్దలు కూడా నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోతున్నట్టుగానే కనిపిస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యవహారం కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో వివిధ సందర్భాల్లో పవన్ను ఎలా డీల్ చేయాలో తెలియక కొన్నింటిని చూసి చూడనట్టు సీఎం కూడా వదిలేస్తున్నారని అంటున్నారు.